హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒక మంచి మాట, ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళలో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి. పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యవంతం, దాని ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే, అంటే 4-4:30 మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంటబడుతుంది. అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు, అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం, ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం, ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం, ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం. ఇది మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించానే, ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది. అటువంటి భావనకు వెళ్ళకండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ 95% మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పినటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది. కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే, జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. స్నేహితులతో చెప్పట్లే, స్నేహితులతో ఉండాలి, సరదాగా ఆడుకోవాలి, కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి. బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మేము మీకు ఉన్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు యువత అంతా కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు, మద్యపాన సేవనలు, అనవసర వివాదాలు, గ్యాంగ్స్టర్స్, రేసింగ్లు, రైడింగ్లు, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా 40-50 మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది, వార్తలు వచ్చాయి. దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు, ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి. అసమర్థులుగా మిగిలిపోకండి. మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ, పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 ఫిబ్రవరి మాస ఫలితాలు వృషభ రాశి వారికి. మొదటి వారం, మూడవ వారం యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, చాలా యావరేజ్గా ఉన్నాయి. కష్టే ఫలి. 4వ వారంలో తీవ్రమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు తస్మా జాగ్రత్త, లంచాల అవతారాలుగా మారుతారు. వాహనదారులు జాగ్రత్త. తెలియని దారిలో వెళ్ళడం, తెలియని వ్యక్తులతో ప్రయాణించడం, మద్యపాన సేవనం, దుష్టులతో సాంగత్యం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధర నష్టం. 4వ వారంలో ఏమాత్రం బాలేదు, జాగ్రత్త సుమి. ఎందుకంటే రవి యొక్క అనుగ్రహం బలంగా లేదు. గురుడు కూడా ఈ రాశి వారికి వ్యతిరేక స్థితిలో ఉన్నాడు. కాబట్టి కొన్ని గ్రహాల యొక్క మార్పు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. 4వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యార్థికి నష్టం, కష్టకాలం. అలాగే 1వ వారంలో, 3వ వారంలో యావరేజ్ ఫలితాలు. కొంతవరకు ఆర్థిక విషయాల వెసులుబాటు, ఉద్యోగంలో ఒత్తిడినా ఉద్యోగం నిలబడేటువంటి అవకాశం, ఉద్యోగంలో కొంత పరిణితి పొందుకోవడం, ఇతరుల యొక్క సహకారాన్ని పొందుకోవడం, మీ పనికి ఒక మంచి పేరు రావడం కూడా జరుగుతుంది. 2వ వారంలో మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అలాగే బదిలీలు పొందుకోవడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. విద్యార్థులు ముఖ్యంగా
4వ వారంలో పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు ఉన్నట్టయితే ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని ప్రీపోన్ చేసుకోండి, 2వ వారం ఏర్పాటు చేసుకోండి లేదా 3వ వారం ఏర్పాటు చేసుకోండి. 4వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు విద్యార్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు పెట్టుకోకూడదు. అకాడమిక్ ఎడ్యుకేషన్స్ ఉన్నట్టయితే ఇంక దానికి వాళ్ళు ప్రభుత్వం వారు పెట్టినట్టు ఏం చేయలేం కదా. కాబట్టి ఏం చేయాలి, మనం అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. శ్రమ వల్లనే మంచి ప్రతిఫలాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకూడదు. విద్యార్థులు జాగ్రత్త. ఇక 2వ వారం గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఆర్థిక వెసులుబాటు, ఉద్యోగ శుభయోగం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళే అవకాశం ఉంది. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి పొందుకునే అవకాశం. అలాగే 1వ వారం 2, 3 వారాలు కూడా కళాకారుల క్రీడాకారులకి అనుకూలమైన శుభయోగమే. కానీ మత్స్యకారులకి మాత్రం 1వ వారం 2వ వారం బాగుంది, 3వ వారం కొద్దిగా ఇబ్బంది, 4వ వారంలో ప్రమాదంలో పొందుకునే అవకాశం. కాంట్రాక్టర్లు కూడా అంతే, వచ్చినట్టే వచ్చి కాంట్రాక్ట్ రద్దయిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా కాస్త నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అపవాదులు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో దొంగలు పడే అవకాశం. కాస్త 4వ వారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి. అలాగే 2వ వారంలో శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు పొందుకునే అవకాశం. రైతందరికీ మంచి పంట సానుకూలత, పూలు పలుకులు పండించే లాభాలు. 4వ వారంలో విత్తనాలు కొనకండి, మంచిది కాదు. విత్తనాలు చల్లడం కూడా మీకు మంచిది కాదు, ప్రమాదాన్ని కలిగిస్తుంది. విత్తులు మొలకెత్తే అవకాశం కష్టం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో 1, 2, 3 వారాలు అద్భుతంగా ఉండి 4వ వారంలో నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. రైతన్నలు కాస్త జాగ్రత్తగా ఉండి రైతుల్ని మోసం చేయకండి దయచేసి. అలాగే 4వ వారంలో అన్య పురుష అన్య స్త్రీ పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకర వీడియోలు షేర్ చేసుకోవడం, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబపరమైనటువంటి అభివృద్ధి 1, 2, 3 వారాల్లో కనబడుతుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం. వివాహ సంబంధ చర్చలు ఏమైనా ఉంటే మొదటి 3 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా వివాహ యోగ్యత, అయితే ఇంట్లో ఏదైనా వేడుక జరగాలంటే 1, 2, 3 వారాలు మంచిది. సంతాన యోగం, అలాగే ఎంగేజ్మెంట్ లాంటివి పెట్టుకోవడం. అలాగే ఈ 3 వారాల్లో 1, 2, 3 వారాల్లో కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలన్నీ కూడా తీర్పే అవకాశం. 4వ వారంలో కోర్టు వివాదాలు జటిలమయ్యే అవకాశం. 3 వారాల్లో కోర్టు తీర్పులు శుభాన్ని కలిగిస్తాయి. 4వ వారంలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అంటే మీరు కోరుకునే వాయిదాలు జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఏదేమైనా సరే కాస్త 4వ వారంలోనే ఎక్కువ స్థాయి దృష్టి పెట్టండి. మౌనంగా ఉండండి. ఎవరికి ధనం ఇవ్వకండి, ధనం పుచ్చుకోకండి, లోన్స్ మీరు అప్లై చేయకండి. 1, 2 వారాల్లో మీరు తప్పకుండా అవి ఉపయోగించుకుంటే మీకు లోన్ సౌకర్యం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ఇతరుల నుంచి రావాల్సిన ధనం ప్రాప్తించుకోవచ్చు. ఇక వ్యాపార విషయానికి వచ్చేస్తే మీకు పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అత్యంత అనుకూలంగా శుభ ఫలితాలే ఉన్నాయి. మొదటి 3 వారాలు మాత్రమే. 4వ వారంలో తీవ్ర వ్యతిరేకత, విలేకరులు జైలు పాలవ్వడం ఖాయం. ఇంకా అత్యుత్సాహం, లేనిది ఉన్నట్టుగా వార్తల్ని ప్రసారం చేసి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాలు చాలా మారుతున్నాయి. కాస్త ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే చాలా మంచిది. సోషల్ మీడియా అని చెప్పేసి ఎట్ల పడితే ఎట్ల దాన్ని వినియోగించడం కరెక్ట్ కాదు. కాస్త సమతుల్యత, అటు ఇటు వెనుక ముందు ఆలోచించుకొని పూర్తి వివరాలు దొరికిన తర్వాతనే అందులో మీరు జోక్యం చేసుకోండి, లేదా నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు ఏమనంటే మొదటి 3 వారాలు మంచిది. తప్పకుండా మీరు 2వ వారం యజ్ఞయాగాది కృతుల్లో పాల్పంచుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకునే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదులు, వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవడం, నూతన గృహయోగం, విదేశాల్లో స్వదేశంలో కూడా నూతన స్వగృహ ప్రాప్తి పొందుకునే అవకాశం, శుభకార్య నిర్వహణ, మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, వస్తులాభం, వాహన యోగం, అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసుకునే అవకాశం, మిత్రుల సహకారం వల్ల అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు. మొదటి 3 వారాలు మాత్రమే. 4వ వారంలో ఇదే కన్సల్టెన్సీ వారు మోసం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులతో చాలా సఖ్యతగా ఉండండి. తల్లిదండ్రుల్ని మాత్రమే ప్రేమించే ప్రయత్నం చేయండి. ఈ మాసం మొత్తం కూడా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. 4వ వారంలో తప్పకుండా మీరు భగవద్ ధ్యానం,
సుందరకాండ పారాయణ, అమ్మవారి ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అరుణ పారాయణం చేయించుకోవడం, శనగలు, గోధుమలు, తెల్ల వస్త్రము, ఎర్ర వస్త్రము దానంగా ఇవ్వడం, భగవద్గీత పారాయణం 1 నుంచి 18 అధ్యాయాలు చదవండి. మంచి ప్రయోజనం. జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.